ఏవండోయ్! నాకు తెలిసినంత వరకు 100లో 90% మందికి రెసిపీ గురించి తెలీదండి. ఆ 90%లో నేను కూడా ఉన్నానండోయ్! నాకు కూడా ఈ రోజే తెలిసింది. ఈ బండమిరపకాయలతో బజ్జీలే కాదు, బహుత్ అచ్చా రెసిపీ కూడా చేయొచ్చు అని. బహుత్ అచ్చా రెసిపీయా? బహుత్ అచ్చా రెసిపీ అంటే చాలా మంచి రెసిపీ అని. ఇలాగే నాకు అచ్చా హిందీ వచ్చు. అబ్బో! నీ హిందీ అంత బాగా వచ్చా? సరే నేను కొన్ని పదాలు చెప్తాను వాటిని ట్రాన్స్‌లేట్ చెయ్. ముझे तुमसे प्यार है. ఇంగ్లీష్‌లో ఐ లవ్ యూ, తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మాత్రం ఐ హేట్ యూ. నెక్స్ట్ వచ్చేసి मैं सुअर हूँ. ఇంగ్లీష్‌లో యూ ఆర్ ఎ పిగ్, తెలుగులో నువ్వు పందివి. దొరికేసింది. मैं सुअर हूँ అంటే నువ్వు పందివి కాదు, నేను పందిని అని. నేను చెప్పింది కూడా అదే కదా, నువ్వు పందివి అని. ఏంటి? నేను పందినా? అంటే ఇప్పుడు నువ్వు తింటుంది ఏ ఛీ! ఎలా? ఏవండోయ్! వంట గురించి వివరించలేదని తిట్టుకోకండే. నేనే ఒక వైరల్ రీల్ చూసి ట్రై చేశానండి. దీన్ని కూడా వివరించాననుకో కాపీ క్యాటో, అటక మీద రాట్టో అంటారు. అందుకే కామ్‌గా కామెడీ పండించుకున్నానండి.